హాయ్ ఫ్రెండ్స్, ఈరోజు మన వీడియోలో మోటార్ దగ్గర నుంచి ట్యాంక్ వెళ్ళే వాటర్ పైప్ లైన్ ఏ విధంగా వేయాలి, దాంతోపాటు ఆ వాటర్ పైప్ లైన్ ఆపుకొని మనం వాటర్ వాడుకోవడానికి ఏ విధంగా కనెక్షన్ వెళ్ళేది ఇలా పూర్తిగా వివరిస్తానండి. ఫ్రెండ్స్, మీరు చూస్తున్నారు కదా, ఇది బోర్, ఇదండి మోటార్ ఇదేనండి. ఇక్కడ నుంచి మనము ఇక్కడ మీకు కనిపిస్తుంది కదా ఫ్రెండ్స్, నార్మల్ గా మనకి 2 పైపులు కనబడుతున్నాయి కదా. ఈ పైప్ మనకి బోర్ దగ్గర నుంచి ట్యాంక్ వెళ్ళే వాటర్ పైప్ లైన్ అండి. అలాగే ఈ పైపు ట్యాంక్ దగ్గర నుంచి మనకి కుళాయిలు కానీ ఏమన్నా పెట్టుకోవడానికి వాటర్ పెట్టుకుని వచ్చే పైప్ లైన్ అండి. అలాగే ఫ్రెండ్స్, ఇక్కడ మనం వాల్ అనేది ఫిట్ చేస్తామండి. అలాగే ఇక్కడ మనకి ఏదన్నా ట్యాప్ పాయింట్ కానీ దేనికన్నా ఉపయోగించుకున్న ఒక ట్యాప్, అలాగే ఇక్కడ ఒక ట్యాప్ వేస్తామండి. ముందుగా మనం ఇప్పుడు పైప్ లైన్ ఏ విధంగా వేయాలనేది మీకు చూపిస్తానండి. ముందుగా మనం చూసుకున్నట్లయితే మామూలుగా బోర్ పైప్ లైన్ హెచ్డి పైప్ అండి, 1 ఇంచ్ పైపు. ఈ పైప్ మనం బోర్ లోపల మొత్తం దింపేసుకుంటామండి కిందకి, ఎందుకంటే ఇక ఎక్స్ట్రా ఉందంట. అందుకని వాటర్ అనేది మొత్తం ఆ పైప్ అనేది మొత్తం కింద దింపేసుకుందాం. కింద దింపేసుకున్న తర్వాత చూద్దామండి ఒకసారి. ఫ్రెండ్స్, ఇలా మొత్తం మా పైప్ అనేది మొత్తం కింద దింపుకున్నాము. ఫ్రెండ్స్, మీరు చూస్తున్నారు కదా, 1 ఇంచ్ 3/4 GI నిప్పులు అండి. ఈ నిప్పులు మనం తీసేసుకుందాము, ఎందుకంటే ఈ నిప్పులు ఉంటే మనం కనెక్షన్ అనేది వేయొచ్చు, కానీ ఈ నిప్పులు తీసి కూడా కనెక్షన్ అనేది మనం సింపుల్ గా వేసుకోవచ్చు. ఇక్కడ థ్రెడ్డింగ్ కనబడుతుంది కదా ఫ్రెండ్స్, ఈ థ్రెడ్డింగ్ నుంచి ఇలాగ మనము పైప్ లైన్ అనేది వేస్తాము. ఈ థ్రెడ్డింగ్ ఏం చేస్తామంటే, నార్మల్ గా మనం ఏం చేయాలంటే, ఇప్పుడు నార్మల్ మన దగ్గర FTA ఏమన్నా ఉంటే 1 ఇంచ్ FTA ఉంటుంది కదా, అది వేసి మన పైప్ లైన్ అనేది వేస్తామండి. ముందుగా మనం దీనికి ఇలా టెఫ్లాన్ టేప్ అనేది వేసుకోవాలి, ఎందుకంటే వాటర్ లీక్ అవ్వకుండా ఉండడం కోసం టెఫ్లాన్ టేప్ అనేది వేసుకోవాలండి. వేసుకున్న తర్వాత ఫ్రెండ్స్, మీరు చూస్తున్నారు కదా, ఇది CPVCలో 1 ఇంచ్ FTA అండి. FTA మనం ఏం చేస్తామంటే, ఇప్పుడు టెఫ్లాన్ టేప్ వేసాం కదా, దానికి బిగించేసుకుంటే మనకి ఇక్కడ మనం పైప్కి కనెక్షన్ అనేది ఈజీగా వేసుకోవచ్చు. ఈ టెఫ్లాన్ టేప్కి మనం గమ్ వేసుకుంటే ఇంకా మంచిదండి, ఎందుకంటే ఆ టెఫ్లాన్ టేప్ అనేది ఫిట్ గా ఉంటుంది. అలాగే మన FTA కూడా బిగించినా కూడా ఎలాంటి వాటర్ లీక్ అనేది ఉండదు, కాబట్టి గమ్ అనేది వేసుకుంటాము. గమ్ వేసుకున్న తర్వాత మనం తీసుకున్న 1 ఇంచ్ FTA ఉంది కదా, 1 ఇంచ్ FTA అనేది దానికి ఫిట్ చేసుకోవాలండి. GI నిప్పులు 1 ఇంచ్ నిప్పులకి 1 ఇంచ్ FTA అనేది ఫిట్ చేసుకోవాలి. ఈ విధంగా మనము ఇక్కడ ఫిట్ చేసుకున్న తర్వాత ఇక్కడ నుంచి మనం పైప్ లైన్ అనేది స్టార్ట్ చేద్దామండి. ఇప్పుడు అది పర్ఫెక్ట్ గా బిగిందా లేదనేది చూసుకోవాలి. పర్ఫెక్ట్ గా బిగించామండి. బిగించిన తర్వాత మనము దాని యొక్క అంటే పైకి లేపి ఎల్ వేయాలి, కాబట్టి ఆ ఎల్ల కోసమని నేను చిన్న ముక్క పైప్ అనేది తీసుకున్నాను. పైప్ తీసుకొని ఆ యొక్క FTA ఉంది కదా, FTAకి మనం ఫిట్ చేసేసుకోవాలి. సో అది ఈ విధంగా FTA అనేది వేసుకున్నాను. ఇప్పుడు దాని మీద ఏం చేస్తానంటే, 1 ఇంచ్ ఎల్బెండ్ ఉంది కదా, ఎల్బెండ్ తీసుకొని ఆ ఎక్స్ట్రా ముక్క ఉంది కదండి, ఆ ముక్కకి ఆ 1 ఇంచ్ FTA అనేది 1 ఇంచ్ ఎల్బెండ్ అనేది వేస్తాను. చూసారు కదా, ఇప్పుడు మనకి గమ్ వేసుకున్న తర్వాత ఆ 1 ఇంచ్ ఎల్బెండ్ అనేది వేసుకోవాలి. మనం ఏ సైడ్ అయితే మనం బిగించుకోవాలనుకుంటున్నామో ఆ సైడ్ పర్ఫెక్ట్ గా చూసుకొని మనం 1 ఇంచ్ ఎల్బెండ్ అనేది వేసుకోవాలండి. ఒకవేళ వంకర తింకరగా ఉన్న పైపులు కూడా వంకర తింకరగానే వస్తాయి. అందుకనే మనం పర్ఫెక్ట్ గా ఈ సైడ్ వేస్తాం, కాబట్టి ఈ సైడ్ మాత్రమే నేను 1 ఇంచ్ ఎల్బెండ్ అనేది ఎక్కించుకున్నాను. ఫిట్ చేసుకున్న తర్వాత ఇక్కడ నుంచి మనము ఒక పైపు ముక్క తీసుకొని ఆ ముక్కని ఆ 1 ఇంచ్ ఎల్బెండ్ ఉంది కదా, 1 ఇంచ్ ఎల్బెండ్ కి 1 ఇంచ్ పైప్ అనేది ఫిట్ చేసుకోవాలి. ఇలా ఫిట్ చేసుకున్న తర్వాత ఇప్పుడు ఏం చేయాలంటే, మనకి ఇక్కడ మనం ఒక యూనియన్ అనేది తీసుకోవాలండి. ఎందుకంటే ఎప్పుడన్నా మోటార్ పాడవుతే మనకి పైప్ లైన్ తో సంబంధం లేకుండా ఈ యొక్క యూనియన్ ఇక్కడ వేసామనుకోండి, అప్పుడు యూనియన్ అనేది ఇప్పేసుకొని మనకి పైపులకి మోటార్కి సంబంధం లేకుండా తీసుకోవచ్చు. తీసుకున్న తర్వాత మనం బోర్ అనేది బయటకు లాగేసుకోవచ్చు, కాబట్టి ఇక్కడ పక్కాగా ఒక యూనియన్ అనేది వేసుకోవాలి. అందుకోసమని నేను ఇక్కడ యూనియన్ అనేది వేస్తున్నాను. యూనియన్ వేసిన తర్వాత మిగతా వర్క్ మొదలు పెడతానండి. ముందుగా ఒక పీస్ ఆఫ్ పైప్ తీసుకోవాలి. పైప్ ఎందుకంటే, పైప్ తీసుకున్న తర్వాత దీనికి మనం ఒక ఎల్బెండ్ వేద్దామండి. చూసారు కదా, ఈ విధంగా నేను ఎల్బెండ్ అనేది వేస్తున్నాను. వేసిన తర్వాత ఆ యొక్క ఎల్బెండ్ ఉంది కదా, ఎల్బెండ్ కిందకి పెట్టేసుకోవాలండి. చూసారు కదా, ఈ విధంగా నేను కిందకి పెట్టేసుకున్నాను. కింద పెట్టుకున్న తర్వాత ఇప్పుడు దీనికి కొలత అనేది వేసుకుంటాను. చూసారు కదా, ఈ విధంగా ఇటువంటి ఈ యొక్క యూనియన్ నుంచి ఈ ఎల్బెండ్ అనే పైప్కి కొలత అనేది వేసానండి. కొలత వేసిన తర్వాత నేను ఇలా కట్ చేసుకున్నాను పైప్ కట్ చేసుకున్న తర్వాత యూనియన్ ఉంది కదా, ఆ యూనియన్కి దాన్ని బిగించేస్తానండి. అంటిస్తానంటే ఫిట్ చేస్తున్నాను. ఫిట్ చేసేటప్పుడు అన్నీ కూడా పర్ఫెక్ట్గా ఫిట్ అయ్యేలా చేసుకోవాలండి. ఎప్పుడు కూడా కిందనే కొయ్యాలి, ఆ పైప్కి పైన మాత్రం కొయ్యొద్దు. పైకి కోస్తే హైట్ అయిపోద్ది. దానికోసమని నేను ఇక్కడ ఎల్బెండ్ ఉంది కదా, ఇందాక ఎల్బెండ్ ఫిట్ చేసిన పైప్కి ఫిట్ చేసుకుంటున్నాను.
రెండు ఆపోజిట్ సైడ్లో ఉండాలండి. ఎందుకంటే ఒక ఎలబెండ్ ఇటు ఉంటే ఒక ఎలబెండ్ ఇటు ఉంటుంది కాబట్టి రెండు ఆపోజిట్ సైడ్లో ఉండేలా చూసుకోవాలి. చూసుకున్న తర్వాత ఆ ఎలబెండ్లు కింద ఎలబెండ్ అయినా పై ఎలబెండ్ ఏ ఎలబెండ్ అయినా మనం యూనియన్కి వేసాం కదా ముక్క, అంటే ఒక పైప్ ముక్క వేసాం కదండి, ఆ పైప్ ముక్కకి కనెక్ట్ చేసుకోవాలి. సరే కదా, ఈ విధంగా నేను కనెక్ట్ చేసుకున్నాను ఎలబెండ్ని. ఇక్కడ నుంచి కిందకి కలెక్షన్ అనేది అయిపోయిందండి. ఇప్పుడు మనం ఏం చేయాలంటే ఇక్కడ నుంచి ఆ ఎలబెండ్ దగ్గర నుంచి ఇక్కడ ఎక్స్టెన్షన్ చేసుకోవాలి కాబట్టి ముందుగా పైప్ ముక్క తీసుకొని ఆ ముక్కకి ఎలబెండ్ అనేది వేసుకోవాలి. ఎలబెండ్ వేసేటప్పుడు గమ్ మాత్రం పర్ఫెక్ట్గా వేసుకోవాలండి. గమ్ మాత్రం పర్ఫెక్ట్గా వేయకపోతే వాటర్ లీక్ అయ్యే అవకాశం ఉంటుంది. ఎందుకంటే భూమిలోకి వెళ్ళిపోద్ది కాబట్టి వాటర్ లీక్ అయిందని తర్వాత మనం ఇబ్బంది పడాలి కాబట్టి గమ్ అనేది పర్ఫెక్ట్గా వేసుకోవాలి. అలా వేసుకున్న తర్వాత ఇక్కడికి నేను కొలత అనేది కొలుసుకుంటున్నాను. టేప్ ఉంటే సరిపోద్దండి, మా దగ్గర టేప్ లేదు కాబట్టి నేను ఏం చేస్తానంటే అంచనాగా కొలత అనేది వేసుకుంటున్నాను పర్ఫెక్ట్గా. సరే, ఈ విధంగా యాక్సిల్ బ్లేడ్తో నేను కొలత అనేది కొలుసుకొని ఆ యొక్క పైపుని కట్ చేసుకుంటానండి. సరే, ఈ విధంగా నేను ఏం చేస్తానంటే ఆ పైపుని కట్ చేసుకుంటాను. కట్ చేసుకున్న తర్వాత దాన్ని గమ్ వేసుకొని ఎలబెండ్ ఉంది కదా, ఎలబెండ్కి కనెక్ట్ చేసుకుంటానండి. ఎలబెండ్ కనెక్ట్ చేసుకునేటప్పుడు అతలం పెట్టుకున్న ఎల్ల కూడా కొంచెం గమనించుకోవాలి. ఒకవేళ ఇక్కడ ఫిట్ చేసుకున్నాం అనుకోండి, ఆ ఎల్ల తిరగేసి వచ్చింది అనుకో, మనం కాల్సిన అనేది వేయలేం, మళ్ళీ ఇబ్బంది పడాలి కాబట్టి ఈ ఎల్లను ఫిట్ చేసుకున్నప్పుడు అతలం పెట్టుకున్న ఎల్లను కూడా మనం పర్ఫెక్ట్గా చూసుకోవాలి. అలా చూసుకుంటేనే ఈజీగా వర్క్ అవుతుంది. లేకపోతే మళ్ళీ కట్ చేసుకొని అక్కడ సాకెట్ వేసుకోవాలి, అంత అవసరం లేదండి. పర్ఫెక్ట్గా చూసుకుంటే సరిపోతుంది. ఇప్పుడు పీస్ ఆఫ్ ముక్క పైప్ ముక్క తీసుకొని ఆ యొక్క ఎలబెండ్కి కనెక్ట్ చేసుకోవాలి. సరే, అదే విధంగా ఆ ఎలబెండ్ అనేది కనెక్ట్ చేసుకొని మనం ఎంత హైట్లో వాల్ పెట్టుకోవాలనుకుంటున్నామో ఆ వాల్ తగ్గ హైట్కి కట్ చేసుకోవాలండి. నేను ఇంత హైట్లో వాల్ పెట్టుకున్నాను, అందుకే దాన్ని కట్ చేసుకున్నాను. కట్ చేసుకున్న తర్వాత దానికి ఎలబెండ్ మనం ఇటుపక్క అయితే వాల్ వేయాలనుకుంటున్నామో అటువైపు పక్క ఎలబెండ్ అనేది ఫిట్ చేసుకోవాలండి. వాల్ ఒక పక్క ఇది ఒక పక్క వేస్తే ఇబ్బందిగా ఉంటుంది. అలాగే టీ ఉంది కదా, ఆ టీ కూడా కనెక్ట్ చేసుకోవాలండి ఇక్కడ. ఎందుకంటే ఒకటి ట్యాంకర్లో వాటర్, అలాగే ఒకటి మనకి ట్యాంక్ వెళ్లకుండా ఆపుకొని నార్మల్గా బోర్ వాటర్ వాడుకోవడానికి ఒక పాయింట్ కావాలి కాబట్టి ఆ పాయింట్ కోసం నేను ఏం చేస్తానంటే ఇక్కడ టీ అనేది వేస్తున్నానండి. టీకి ఎల్లకి పైప్ కట్ చేసుకొని ముక్క అనేది వేసాను. అలాగే ఇప్పుడు చూసుకున్నట్లయితే ఒక పైప్ తీసుకొని ఆ పైప్కి ఎల్ల వేసుకోవాలండి. ఎల్ల వేసుకున్న తర్వాత మనం కొలత అనేది వేసుకోవాలి. ఎందుకంటే ఆ పైప్ తగ్గ హైట్ కొలత వేసుకోవాలి. దాని తర్వాత ఎల్ల వేసిన పైప్ ఉంది కదా, ఆ పైప్కి మనకి వాల్ కంట్రోల్ చేయడానికి వాల్ అనేది మనం ఇక్కడ అటాచ్ చేసుకోవాలండి. తర్వాత కొలత వేసుకున్నాను. కొలత వేసుకున్న తర్వాత ఆ పైప్కి గమ్ వేసుకొని వాల్ అనేది ఫిట్ చేసుకుంటాను. చూసారు కదా, వాల్ కూడా మనకి ఎలా ఉండాలంటే ఆ ఎల్లకి ఈక్వల్గా ఉండాలి, ఎల్లకి ఆపోజిట్లో ఉండకూడదు. ఎందుకంటే ఆపోజిట్లో ఉంటే అది రివర్స్ అవుతుందండి. అందుకోసమని ఎల్లకి ఈక్వల్గా ఉండేలాగా నేను అక్కడ వాల్ అనేది వేసుకున్నాను. చూసారు కదా, ఇప్పుడు పర్ఫెక్ట్గా సెట్ అయింది, ఎల్లకి ఈక్వల్గా ఉంది. అలాగే ఇక్కడ టీ ఉంది కదా, టీ అనేది ఎల్లకి వేసిన దానికి ఫిట్ చేసుకోవాలండి. కానీ టీ అనేది ఎలా ఫిట్ చేస్తాను, ఇప్పుడు మాత్రం నేను ఆ వాల్ ఉంది కదా, ఆ వాల్కి ఒక పైపు కొలత వేసుకొని కట్ చేసుకొని ఆ వాల్కి ఫిట్ చేసుకుంటున్నానండి. ఫిట్ చేసుకున్న తర్వాత ఇప్పుడు ఏం చేయాలంటే ఆ పైప్ ముక్క ఉంది కదా, ఆ పైప్ ముక్కకి మనం గమ్ వేసుకొని టీ అనేది ఫిట్ చేసుకోవాలండి. అందుకోసమనే టీకి గమ్ వేసుకుంటున్నాను. గమ్ వేసుకొని సెంటర్ దాన్ని గమ్ వేసుకుంటున్నాను. ఇప్పుడు ఆ వాల్కి ఆపోజిట్ సైడ్లో వేసుకోవాలి. టీ వాల్కి ఆపోజిట్ సైడ్లో మాత్రమే వేయాలి, ఆ వాల్ వైపు వేయకూడదు. వేస్తే ఒకవేళ టీ అనేది వంకర అవుతుంది, అప్పుడు మనం ఫిట్ చేసుకోవడానికి ఇబ్బందికరంగా ఉంటుంది. కాబట్టి ఇప్పుడు కూడా వాల్కి అలాగే ఆ ఎల్లబెండ్కి ఆపోజిట్లో వేసుకోవాలి. ఆపోజిట్లో వేసుకున్న తర్వాత ఇప్పుడు ఇందాక ఎల్లకి గమ్ వేసుకున్నాం కదా, ఎల్లకి పైప్ వేసుకున్నాం కదా, పైప్ వేసుకున్న దానికి మనం ఏం చేయాలంటే గమ్ వేసుకొని టీ అనేది ఫిట్ చేసుకోవాలి. చూసారు కదా, ఈ విధంగా నేను ఇక్కడ ఫిట్ చేసుకుంటానండి. ఫిట్ చేసుకొని ఇప్పుడు ట్యాంక్ వెళ్ళే వాటర్ని మనకి కంట్రోల్ చేసుకున్నామండి. ట్యాంక్ వెళ్ళే వాటర్ ఈ విధంగా కంట్రోల్ చేసుకున్నాం కాబట్టి చూసారు కదా, ఇప్పుడు మనం ఏం చేయాలంటే డైరెక్ట్గా ఇప్పుడు పక్కన ఆ టీకి ఒక ఎండ్ ఉంది కదా, ఆ ఎండ్ దేనికి ఉపయోగపడుతుందంటే మనకి అంటే ఇక్కడ వాల్ కట్టేసుకొని ఆ బోర్ వాటరు అక్కడ ఒక వాల్ ఎట్టుకొని ఆ వాల్ ద్వారా వాడుకోవడం కోసం అండి. ఇప్పుడు నేను ఎల్ వేస్తాను కదా, ఈ ఎల్ దేనికంటే నార్మల్గా అక్కడ ఒక పాయింట్ పెడతాను కదా, ఆ పాయింట్ కోసమని ఎల్లకి మళ్ళీ పైప్ వేసుకొని ఆ పైప్కి కట్ చేసుకున్న తర్వాత ఈ వాల్ అనేది వేసుకుంటున్నాను. ఈ వాల్ ఆ ఎల్లకి ఈక్వల్గా ఉండాలండి. మీకు అర్థం అవుతుంది వర్క్ చేస్తుంటే. ఈ విధంగా ఈక్వల్గా ఉంది కదా, ఇక్కడ నేను ఒక పైప్ ముక్క తీసుకొని దాని కొలత కొలుసుకున్నానండి. కొలుసుకున్న తర్వాత ఇప్పుడు ఏం చేయాలంటే రెండు వైపులు అంటే పైప్కి
రెండు వైపులు గమ్ అనేది వేసేసుకోవాలి. వేసుకున్న తర్వాత ఇప్పుడు ఏం చేయాలంటే ఈ యొక్క మనకి ఇలా సెట్ చేసుకున్న వాల్ ఉంది కదా, ఆ వాల్లో ఒక ఎండకి ఈ పైప్ అనేది ఫిట్ చేసేసుకోవాలి. చూసారు కదా, ఈ విధంగా ఈ పైప్ని ఫిట్ చేసేకున్నానండి. ఫిట్ చేసుకున్న తర్వాత పర్ఫెక్ట్గా ఫిట్ అయ్యేలా చూసుకోవాలి. ఇప్పుడు దీన్ని ఏం చేస్తానంటే టీకి కనెక్ట్ చేసేస్తాను. చూసారు కదా, ఈ విధంగా టీకి కనెక్ట్ చేశాను. కనెక్ట్ చేయడం వల్ల మనం రెండు విధాలుగా దీన్ని ఆపరేట్ చేసుకోవచ్చు. ఇప్పుడు ఆ ఎల్ దగ్గర నుంచి మనము ట్యాంక్ వెళ్ళే వాటర్ లైన్కి పైప్కి కనెక్షన్ అనేది వేసేద్దాం. దానికోసమని నేను ఏం చేస్తానంటే ఇప్పుడు ఒక పైపు పీస్ ఆఫ్ మొక్క పైప్ తీసుకొని దాన్ని కొలత వేసుకుంటున్నానండి. కొలత వేసుకున్న తర్వాత దాన్ని కట్ చేసుకుంటాను. సరే కదా, ఇప్పుడు కట్ చేసుకున్న తర్వాత దానికి గమ్ వేసుకుంటున్నానండి. గమ్ము స్టూడ్ బై వేసుకోవాలి, అంటే కంపల్సరీగా వేసుకోవాలి. దానికోసమని గమ్ వేసుకున్న తర్వాత ఆ ఎల్కి ఆపోజిట్ సైడ్లో ఫిట్ చేసుకోవాలండి. అంటే ఇట్లా మన పైప్ ఎటు పక్క అయితే ఉందో దానికి ఫిట్ చేసుకోవాలి. ఇప్పుడు దానికి మనం ఏం చేయాలంటే దీనికి శాకెట్ అనేది ఫిట్ చేసుకోవాలండి. శాకెట్ ఫిట్ చేసుకున్న తర్వాత ఆ శాకెట్కి మనం ఒక పైప్ అనేది ఫిట్ చేసుకోవాలి. కొలత వేయాల్సిన అవసరం లేదు. ఒక పైప్ తీసుకొని ఆ శాకెట్కి ఇంకో ఎండ ఖాళీగా ఉంది కదా, ఎండకి ఫిట్ చేసేసుకోవాలండి. ఈ విధంగా సరే కదా, ఈ విధంగా ఫిట్ చేసుకున్నాను. ఫిట్ చేసుకున్న తర్వాత అక్కడ ఈ ఎల్ ఉంది కదా, ఆ ఎల్ కొలత వేసుకొని కట్ చేసుకుంటానండి. సరే కదా, ఈ విధంగా కట్ చేసేసుకున్న తర్వాత దాన్ని గమ్ వేసుకొని ఆ ఎల్ అనేది ఫిట్ చేసుకుంటాను. సరే కదా, ఈ విధంగా మనం ఏం చేసామంటే మోటార్ దగ్గర నుంచి ట్యాంక్ వాటర్ పంపించాము. అలాగే మనము నార్మల్గా ట్యాంక్ వెళ్లకుండా మనం ఎప్పుడైనా ఫంక్షన్ ఉంటే ఆ ఫంక్షన్కి అలాగే తడిపోవడం కోసమని ఎక్స్ట్రా వాళ్ళు కూడా వేసామండి. ఈ విధంగా నేను ట్యాంక్ దగ్గర నుంచి వాటర్ని రెండు విధాలుగా సపరేట్ చేశాను. ఇప్పుడు మనం ట్యాంక్ వాటర్ వెళ్ళాలంటే ఈ ఎక్స్ట్రా వాల్ వేసాం కదా, ఆ వాల్ అనేది ఆఫ్ చేసుకోవాలి. ఒకవేళ ట్యాంక్ వాటర్ వెళ్ళకుండా ట్యాంక్ వాల్ ఆపేసి వాల్ అనేది ఓపెన్ చేసుకుంటే రెండు విధాలుగా ఉపయోగపడుతుందండి. ఇప్పుడు మనం ఏం చేస్తున్నామంటే ట్యాంక్ దగ్గర నుంచి వచ్చే అవుట్ వాటర్ ఉంది కదా, ఆ వాటర్కి మనము ట్యాప్లకి పైప్ లైన్ అనేది చేస్తున్నాము. ఈ విధంగా ఇక్కడ ఎల్ వేసుకున్నాను, ఎందుకంటే ఇక్కడ ఎక్స్టెన్షన్ చేయాలి. అందుకోసం దీనికి ఇలా వేయాలి కాబట్టి ఇక్కడ టీ వేసుకుంటున్నానండి. టీకి ఆల్రెడీ పైప్ గమ్ వేసుకున్న తర్వాత టీ అనేది ఉంది. ఆ టీ ఉన్న తర్వాత ఇప్పుడు మనము ఈ ఎల్ ఉంది కదా, ఎల్ టీకి ఎప్పుడు ఆపోజిట్లో వేసుకోవాలండి. ఎందుకంటే మనం ఆపోజిట్ సైడ్ మాత్రమే వాటర్ పంపించడానికి చూస్తున్నాం కాబట్టి ఆపోజిట్ సైడ్లో వేసుకోవాలి. ఒకవేళ ఇటువైపు ఉంటే ఇటువైపు అని వేసుకోవచ్చు. ఇప్పుడు ఏం చేయాలంటే ఆ టీకి దానికి కనెక్ట్ చేసిన పైప్ ఉంది కదా, ఇప్పుడు ట్యాంక్ దగ్గర నుంచి వచ్చేటువంటి అవుట్ వాటర్ పైప్ ఉంది కదండి, ఆ పైప్కి కనెక్ట్ చేసుకోవాలి శాకెట్ వేసుకొని. ఎందుకంటే శాకెట్ లేకపోతే కనెక్ట్ చేయలేం కాబట్టి దానికి ముందుగా ఒక పైప్కి, అంటే ట్యాంక్ దగ్గర నుంచి వచ్చే పైప్కి శాకెట్ అనేది వేసుకోవాలి. అంటే కప్లర్ అండి, శాకెట్ అని కూడా అంటారు, కప్లర్. ఈ కప్లర్ వేసుకున్న తర్వాత మనకి ఇందాక టీకి వేసిన పైప్ ఉంది కదా, ఆ పైప్ని ఆ కప్లర్తో కనెక్ట్ చేసేసుకోవాలండి. చూసారు కదా, ఈ విధంగా నేను ఇప్పుడు టీకి నార్మల్గా అవుట్ పైప్కి కప్లర్ అనేది వేసుకున్నాను కదా, కొంచెం టైట్గా అవ్వడం కోసం కొడుతున్నానండి. ఎందుకంటే ఎక్కట్లేదు, దానికోసమనే కొడుతున్నాను నేను. కొట్టిన తర్వాత ఏం చేయాలంటే లోపల ఏమైనా డస్ట్ ఏమైనా ఉంటే డస్ట్ తీసుకున్న తర్వాత మనకి టీకి వేసాం కదా, అవి ఆ పొజిషన్ కూడా చూసుకోవాలండి. అక్కడ టీ పొజిషన్ ఎల్ పొజిషన్ కూడా చూసుకున్న తర్వాత ఫిట్ చేసుకోవాలి. ఒకవేళ రివర్స్లో ఫిట్ చేస్తే మళ్ళీ తర్వాత ఇబ్బంది పడాల్సిన మనమే మళ్ళీ కట్ చేసుకొని మధ్యలో శాకెట్ వేసుకోవాలని బాధలు ఎందుకు. ఒకవేళ ఫిట్ చేసేటప్పుడే కరెక్ట్గా ఫిట్ చేసుకుంటే సరిపోతుంది. ఈ విధంగా ఇక్కడ నేను ఇలా ఫిట్ చేసుకున్నాను. ఫిట్ చేసుకున్న తర్వాత ఇక్కడ టీ ఉంది కదా, టీ దగ్గర కనెక్షన్ అనేది వేద్దాము. ఒక పైప్ మొక్క తీసుకొని ఆ పైప్ మొక్కకి మనం ఎల్ బెండ్ అనేది ఎక్కించుకుందామండి. ఎందుకన్నా మీరు డౌట్ రావచ్చు. ఇలా ఎల్ బెండ్ అనేది ఎక్కించుకున్న తర్వాత ఆ ఎల్ బెండ్ అక్కడ పెట్టుకొని ఈ టీకి కొలత వేసుకొని కట్ చేసేసుకుంటే సరిపోతుందండి. పర్ఫెక్ట్గా టీకి కూడా కనెక్షన్ వేసినట్టు ఉంటుంది కాబట్టి ఇక్కడ అలా చేసుకొని నేను కట్ చేసుకుని ఆ యొక్క పైప్ ఉంది కదా, ఆ పైప్ని టీకి కనెక్ట్ చేస్తాను. టీకి ఆపోజిట్ సైడ్లో కనెక్ట్ చేయాలండి. అంటే పైకి కింద కనెక్ట్ చేస్తే ఎందుకు పనికిరాదు, ఎందుకోసమని పైకే కనెక్ట్ చేసుకోవాలి. సరే కదా, ఎల్ పైకి ఉంది. ఈ విధంగా నేను కనెక్ట్ చేశాను. కనెక్ట్ చేసిన తర్వాత మనం ఏం చేయాలంటే ఇప్పుడు ఆ ఎల్ ఉంది కదా, ఆ ఎల్కి ఏదైనా పైప్ మొక్క తీసుకోవాలి. పైప్ మొక్క తీసుకొని ఆ ఎల్కి కనెక్ట్ చేసుకోవాలండి. సరే కదా, ఈ విధంగా నేను పైప్ మొక్క తీసుకొని ఆ ఎల్కి అనేది కనెక్ట్ చేసుకుంటున్నాను. కనెక్ట్ చేసుకున్న తర్వాత మనకి ఎంత హైట్లో ట్యాప్ కావాలనేది చూసుకోవాలి ముందే. ఆ హైట్లో ట్యాప్ చూసుకొని ఇక్కడ నేను యాంగిల్ కాక్ వేసుకుంటానండి. దానికోసమనే నేను
ఇక్కడ ఇది 1 ఇంచు బ్రాస్ సాకెట్ అండి. ఇది బ్రాస్ సాకెట్ ఈ విధంగా పైప్ కట్ చేసుకొని కనెక్ట్ చేసుకున్నాను. ఈ విధంగా ఒక పాయింట్ అనేది ఫిట్ చేసుకున్నామండి. ఇప్పుడు ఎల్ ఉంది కదా, ఆ ఎల్కి ఒక పైప్ తీసుకొని ఆ పైప్కి గమ్ వేసుకొని ఆ ఎల్కి ఫిట్ చేసుకోవాలండి. ఎంత పైప్ అయినా పర్లేదు, మనకి ఎంత పైప్ అని మార్జిన్ ఏమీ లేదు. అంటే 10 అడుగుల్లో ఎంత పైప్ అయినా పర్లేదండి. ఈ విధంగా నేను ఆ ఎల్కి పైప్ అనేది కనెక్ట్ చేసుకుంటున్నానండి. సరే కదా, ఈ విధంగా కనెక్ట్ చేసుకున్న తర్వాత ఇక్కడికి వచ్చినట్లయితే ఇక్కడ ఏం చేయాలంటే నార్మల్గా మనము ఇక్కడ పాయింట్ పెట్టాలనుకుంటున్నాం కాబట్టి ఆ పైప్ ఎక్స్ట్రా పైప్ కట్ చేసుకొని దానికి గమ్ అనేది వేసుకోవాలండి. గమ్ వేసుకున్న తర్వాత ఎల్ ఉంటుంది కదా, ఆ ఎల్ ఏ సైడ్ అయితే మనకి ఉపయోగపడుతుందో ఆ సైడ్ ఫిట్ చేసుకోవాలి. నేను అటువైపు ట్యాప్ పాయింట్ వేయాలనుకుంటున్నాను కాబట్టి ఆ వైపు ఫిట్ చేసుకుంటున్నానండి. సరే కదా, ఈ విధంగా నేను అక్కడ ఎల్ అనేది ఫిట్ చేసుకున్నాను. నెక్స్ట్ ఏం చేస్తానంటే ఒక పైప్ తీసుకుంటానండి. ఆ పైప్ తీసుకొని ఆ పైప్కి కూడా నేను ఒక ఎల్ అనేది ఫిట్ చేసుకుంటాను. సరే కదా, ఈ విధంగా ఒక ఎల్ ఫిట్ చేసుకున్నాను. ఆ ఎల్కి ఈ ఎల్కి ఆపోజిట్లో నేను కొలత అనేది వేసుకొని ఆపోజిట్లో ఫిట్ చేసుకుంటానండి. ఎందుకంటే పైకి వాటర్ ఇవ్వాలి కాబట్టి నేను ఎల్ ఫేస్ అనేది పైకి ఉండేలా చూసుకుంటాను. పైకి ఉండేలా చూసుకున్న తర్వాత ఈ ఎల్కి ఫిట్ చేసుకుంటానండి. సరే కదా, ఈ విధంగా నేను గమ్ అనేది పర్ఫెక్ట్గా వేసుకోవాలి. గమ్ కూడా అయిపోయింది. ఇప్పుడు ఏం చేయాలంటే దాన్ని ఆ ఎల్కి ఫిట్ చేసేసుకోవాలి. చూసారు కదా, ఈ విధంగా నేను ఎల్కి ఫేసింగ్ పైకి ఉండేలాగా ఈ ఎల్కి ఫిట్ చేసుకున్నాను. ఫిట్ చేసుకున్న తర్వాత ఇప్పుడు మనము ట్యాప్ పాయింట్ పెట్టాలి కాబట్టి ఆ యొక్క ఎల్ ఫేసింగ్ ఉంది కదా, ఆ ఫేసింగ్కి గమ్ వేసుకొని మనం పైప్ అనేది దానికి ఫిట్ చేసుకోవాలి. చూసారు కదా, ఈ విధంగా దాన్ని గమ్ వేసుకున్న తర్వాత ఒక పైప్ తీసుకొని ఆ పైప్ని కూడా మనం ఆ ఎల్కి ఫిట్ చేసుకోవాలి. ఫిట్ చేసుకున్న తర్వాత ప్రాసెస్ చెప్తాను ఫ్రెండ్స్. ముందుగా మనము ఆ ఎల్కి ఫిట్ చేసుకున్నాం కదా, ఫిట్ చేసుకున్న తర్వాత మనకి ఎంత హైట్లో ట్యాప్ పెట్టుకోవాలనుకుంటున్నామో చూసుకొని ఆ హైట్ కట్ చేసుకోవాలి. ముందే కట్ చేసుకుంటే మనం ఎంత హైట్లో పెట్టాలో అంత హైట్లో పెట్టలేము కాబట్టి ముందే కట్ చేయకూడదు. ఫ్రెండ్స్ ఇది చూస్తారు కదా, బ్రాస్ ఎల్ అండి. బ్రాస్ ఎల్ ఎందుకంటే ట్యాప్ బిగించుకోవడం కోసం బ్రాస్ ఎల్ అనేది నేను ఏం చేస్తున్నానంటే ఆ కట్ చేసిన పైప్కి ఫిట్ చేస్తున్నాను. ఫిట్ చేసేటప్పుడు ఫేసింగ్ కూడా బాగా చూసుకోవాలి, లేకపోతే ట్యాప్ వంకరగా వస్తుంది. కాబట్టి మనం ఎటువైపు నిలువుగా ఉండాలి కాబట్టి నిలువుగా మనం పర్ఫెక్ట్గా సెట్ చేసుకోవాలి. సెట్ చేసుకున్న తర్వాత ఈ విధంగా నేను ట్యాంక్ ఇన్ని పైప్ లైన్ వేసాను. దాంతోపాటు అలాగే ట్యాంక్ నుంచి వచ్చే వాటర్కి కొన్ని ట్యాప్ పాయింట్లు కూడా వేసానండి. బాగా గమనించినట్లయితే ఇప్పుడు చూస్తున్నారు కదా, ఈ వాల్ ఓపెన్లో ఉంది, ఆ వాల్ క్లోజ్లో ఉంది. అంటే ఇప్పుడు వాటర్ మోటార్ ఆన్ చేస్తే వాటర్ అనేది ట్యాంక్ వెళ్తుంది. ఒకవేళ ట్యాంక్ వెళ్ళి లైన్ ఉంది కదా, లైన్ వాల్ క్లోజ్ చేసి ఈ వాల్ ఓపెన్ చేస్తే మనకి ట్యాంక్ వాటర్ వెళ్ళకుండా ఈ వాల్ ద్వారా మనకి వాటర్ అనేది బయటకు వస్తుంది. ఇక్కడ చూసారు కదా, అంత అయిపోయిన తర్వాత మనకి ట్యాప్ డమ్మీలు అనేది పెట్టుకోవాలండి. ఎందుకంటే ఒకవేళ సప్లై గట్టా ఆన్ చేస్తే అంటే వాటర్ సప్లై ఆన్ చేస్తే వాటర్ అనేది బయటకు వచ్చేస్తుంది కాబట్టి అక్కడ నేను ట్యాప్ డమ్మీ